జనాల్ని అవినీతి పరుల్ని చేస్తుంది. దాని గురించి కూడా అలా ప్రస్తావించి వదిలేస్తాడు. అంటే ఒక లంచగొండి తండ్రిని కొడుకు పట్టిస్తాడు. నీకు సింగపూర్ నుంచి వీడియో గేమ్స్ తెప్పించడానికి నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో నీకు తెలుసా? అలాగే ఇటువంటి హై ఎండ్ మోటార్ బైక్ కొనిపెట్టాను, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా నీకని అడుగుతాడు ఆ తండ్రి. నిజానికి అది మంచి చర్చ, దాని మీద కొంచెం నడిపి ఉంటే బాగుండేది. నువ్వు అలా అవినీతి సొమ్ముతో నాకు అవన్నీ ఇచ్చావని తెలిస్తే నేను తీసుకునేవాడిని కాదు అని ఒక చప్పటి డైలాగుతో ముగిస్తాడు ఆ డిస్కషన్. ఇలా ఆ కథలో బిగువు తగ్గింది అంటే రకరకాల కారణాలండి. అతనికి సమాజము అవినీతి వెనకాల ఉన్నటువంటి కోణాలు అర్థం కాక వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి మీద దృష్టి పెట్టకపోవడం. ఇది చూస్తే మనకి యూపీఏ చివరి రోజుల్లో యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న టైంలో అన్నా హజారే నిరాహార దీక్ష చేశాడు అవినీతి రహిత భారత్ని కోరుకుంటూ. ఆ సందర్భంగా నల్ల కుబేరుల జాబితా అని ఒకటి వచ్చింది. స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వాళ్ళ జాబితాలు బయటకు వచ్చాయి. అలాగే విజయ్ మాల్యా లాంటి వాళ్ళందరినీ మేము ఇక్కడికి రప్పించాలి అనే డిమాండు. ఇలా రకరకాల అంశాల మీద కేజ్రీవాల్ వీళ్ళందరూ ఆ టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది కూడా అక్కడి నుంచే, ఆ ఉద్యమం నుంచే. అయితే రకరకాల అవినీతి మీద విపరీతమైన చర్చ జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అది ఏమైపోయింది ఆ చర్చ అనేది ఎవరు పట్టించుకోలేదు. అలాగే నల్ల కుబేరులు వెనక్కి రాలేదు, అంటే విదేశాలకు పారిపోయిన వాళ్ళెవరూ వెనక్కి రాలేదు. ఆ డబ్బులు స్విస్ బ్యాంక్ డబ్బులన్నీ వెనక్కి వచ్చేస్తే భారతదేశం చాలా అద్భుతంగా ముందడుగు వేస్తుంది అన్నారు. అది జరగలేదు. ఇలా ఊరికినే ఆ ఉద్యమం టైంలో ఒక హడావిడి చేశారు. అలా అనిపించింది నాకు ఈ సినిమా చూస్తుంటే. అంటే ఏ రకమైనటువంటి ఇంపాక్టు లేదు, అలాగే డిస్కషను లేదు, ఒక కొత్త పాయింట్ కూడా ఏమీ లేదు. జస్ట్ అవినీతి, లంచం తీసుకుంటున్నారు ఉద్యోగులు, దానివలన చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అర్హత లేని వాళ్ళు ఉద్యోగాల్లోకి వస్తున్నారు. లంచం తీసుకుని ఉద్యోగాలు ఇవ్వటం వలన, లంచం తీసుకుని డిగ్రీలు ఇవ్వటం వలన ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది. ప్రతిభకి గుర్తింపు దొరకటం లేదు, డబ్బులకే గుర్తింపు దొరుకుతోంది అనే ఒక పాత పాయింట్ తీసుకుని దాని మీదే సినిమా నడిపేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. అంటే శంకర్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి కదా సార్, ఎందుకని అంత సినికల్ అయిపోయాడు అంటారు? అంటే ఏజింగ్ ఇష్యూస్ అంటారా? లేదు, ఆయన కనీసం అవినీతి అనేది మంచి టాపిక్ ఇప్పుడు కూడా. పొలిటికల్ ప్రజెంటేషన్ పార్ట్కి వచ్చేప్పటికి అతను విలక్షణమైన శైలి ఉంది కదా, అది ఏమైంది అంటే శంకర్ది మొదటి నుంచి ఒక ధోరణి అండి. ఒక సామాజిక సమస్య ఒకటి తీసుకొని దాన్ని అద్భుత రసంలో చెప్పే ప్రయత్నం చేస్తాడు ఆయన. అది కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతుంది. అయితే మీరు కొత్తగా ఏదైనా చెప్పాలి కదా జనాలకి, చెప్పినప్పుడు వర్కౌట్ అవుతుంది, చెప్పాలి కదా. ఆ కొత్త పాయింట్ లేనప్పుడు, ఇప్పుడు భారతీయుడు ఎందుకు సక్సెస్ అయింది ఆ రోజున అంటే దానిలో ఏకసూత్రత ఉంది. ఒక తండ్రి స్వతంత్ర సమర యోధుడు, ఆయన అవినీతి రహిత భారతదేశాన్ని కోరుకుంటాడు. కొడుకేమో ప్రజెంట్ సొసైటీ ఇలా ఉంది కాబట్టి ఇలాగే ఉండాలి అని బతికేస్తున్నటువంటి కొడుకు. వాళ్ళిద్దరి మధ్య ఒక వైరుధ్యం. ఆ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరించాడు ఆ తండ్రి అనేది కథ. దానిలో ఏకసూత్రత ఉంది. ఇప్పటి సమాజంలో ఎలా ఉండాలో అలా ఉంటున్నటువంటి కొడుకు క్యారెక్టర్ మీద కొంత ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది ఆడియన్స్ పరంగా. పాటలు ఉన్నాయి, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, డ్యూయెట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిసి సినిమాని ఒక ఎంటర్టైనింగ్ కమ్ ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక అంశం, బ్యాక్ బోన్గా ఉన్నటువంటి కథ, ఎంటర్టైన్మెంట్తో నడిచేటువంటి కథగా దాన్ని జనాలు రిసీవ్ చేసుకున్నారు, చూశారు. అందుకని సక్సెస్ అయింది అది. దీనిలో ఆ తరహా ఎలిమెంట్స్ ఏవీ లేవు. లేకపోవడం అనేది నిరాశ కలిగించింది జనాలని. అంటే కంటిన్యూస్గా ఇదే చర్చ. పోనీ దీనిలో ఏదైనా కొత్త కోణం చూపించాడా అంటే అది లేదు. కాకపోతే అంటే ఇదే విద్యా వైద్య రంగాలు ఎలా ఈ మార్కెట్ ఎకానమీలో ఎలా తయారైపోయినాయి అనేది చెప్పే ప్రయత్నం. అంటే ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తూ మధ్యలో ఏదో డౌట్ వచ్చి గూగుల్లో ఆపరేషన్ సీన్ చూస్తూ ఈయన ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటివి కొన్ని సన్నివేశాలు కొంచెం ఆకట్టుకునేలాగా ఉన్నాయి, కానీ వాటిని కూడా కొంచెం విస్తృతంగా నడిపే ప్రయత్నం చేయలేదు ఆయన. అలా కట్ చేసుకుంటూ వెళ్ళాడు. దాంతో ఆడియన్స్కి పెద్దగా ప్రభావం
లేదు ఆ సినిమా అంటే ఒకటి audience మీద గమనించారా ప్రభావం లేదు. సార్, అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో ఈ సందేశాలు ఎక్కువ పెడితే వాటిని ప్రేక్షకులు నిర్మోహమాటంగా నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎంతో సందేశం అనేది ఏంటంటే మరి ఇది సందేశం అని చెప్పి కింద ట్యాగ్ లైన్ ఇచ్చి చెప్తే చూసే రోజులు పోయినాయి. ఆ సందేశంలో కూడా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా, ఒక వాస్తవికత ఉండాలి. అంటే ఈ ఫుడ్ లైసెన్సులు ఇచ్చేవాళ్ళ దుర్మార్గాలు, అలాగే ఈ సేవలు అంటే మీకు సర్టిఫికేట్ తొందరగా కావాలంటే ఒక 300 రూపాయలు ఇవ్వండి అని తీసుకునే వాళ్ళని టార్గెట్ చేస్తూ దీని మీద సినిమా నడిపితే ఇప్పుడు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన కెరియర్ ప్రారంభంలో ఆయన మీద వచ్చిన ఎలిగేషన్ ఏమిటి, 1,00,000 కోట్ల కుంభకోణం అని కదా. ఇలాంటి అంశాలను తీసుకొని దాని మీద చర్చ పెట్టవచ్చు. అలాగే రాజకీయంగా జరుగుతున్నటువంటి అవినీతి చాలా పెద్ద ఇదిలో ఉంది. అలాగే రాజకీయాలు వ్యాపారంగా మారిపోయినటువంటి సందర్భం. ఇలాంటిది ఏదైనా తీసుకుని మీరు భారతీయుడిని ప్రవేశపెట్టి మేము అనుకున్న భారతదేశం ఇది కాదు అని యూత్ని ఆయన ఎడ్యుకేట్ చేసి ఒక సైన్యంగా తయారు చేసి ఆ పద్ధతిలో సినిమా ఏదైనా నడుపుంటే కొంచెం ఒక కొత్త పాయింట్ ఏదో చెప్తున్నాడు ఈయన అనిపించేది జనాలు. మీకు అంటే భారతీయుడిలో కనుక చూస్తే ఎంటర్టైన్మెంట్ మీరు అన్నట్టు కావాల్సినంత అంటే చాలా సటిల్గా నేను ఇలా అయితే నీ మీద హిందీలో రాస్తా అంటే హిందీలో కాకపోతే సందులో రాసుకో అంటాడు. అవును, అంటే అట్లా అంటే జనాలకి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి. అవును, ఇక్కడ మీరు పొద్దున్న లేచిన మొదలు మీరు ఆ సందేశాలు అంటే జనం ఎందుకనో ప్రజెంట్ ఈ జనరేషన్ ఆడియన్స్ అయితే తట్టుకోలేకపోతున్నారు. దాంట్లో ఆ అవినీతి సన్నివేశాలు కూడా ఎంటర్టైనింగ్గా నడిపాడు. అంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో జరిగేటువంటి అవినీతి దాన్ని చాలా ఎంటర్టైనింగ్గా నడుపుతాడు ఆయన ఆ సినిమాలో. అది జనాలకి కనెక్ట్ అయింది. అటువంటి ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది దీనిలో ఏ విధంగాను. అంటే చాలా అదేదో అకుంఠిత దీక్షతో సినిమా చూడాలి అన్నట్టుగా తీసాడు.